శివప్రసాద్, మీరు అన్నట్టుగా ఇది కేవలం అంటే 22 లక్షల మంది విద్యార్థులే కాదు, వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబాల మానసిక క్షోభ, దానికి సంబంధించి ఎంతో ఒక రకమైన కుంగుబాటుకు లోనయ్యే వాళ్ళ విద్యార్థులు ఎంతోమంది ఉంటారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులను కూడా మనం చూసాం ఇందులో, ఈ ఘటనలో. అయితే వీటన్నిటికీ సంబంధించి అంటే ఇప్పుడు వీళ్ళు విద్యార్థులు చేస్తున్న అక్కడ ఢిల్లీలో నిరసన కావచ్చు, ధర్నా కావచ్చు, అవన్నీ వేరే రంగును కూడా పులుముకుంటున్నాయి అని చెప్తున్న నేపథ్యంలో మీరేమంటారు? డెఫినెట్ గా, ఎందుకంటే దీంట్లో మనకి చాలా మనకు కనిపిస్తోంది. అనేక రకాల వీడియోలు వస్తున్నాయి, చాలా అసభ్యకరమైనటువంటి వీడియోలు వస్తున్నాయి. జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టుల్ని కొంతమంది పర్టికులర్ గా తాకరాని చోట్లంతా తాకుతూ వాళ్ళు వెనబెడుతున్నవి, ముద్దులు పెట్టుకుంటున్నవి, ఇలా అనేక రకాల వీడియోలు మనకి బయటకు వస్తున్నాయి. దాంట్లోంచి రోజులు గడుస్తున్న కొద్దీ అందువల్ల ఇది కేవలం విద్యార్థుల యొక్క యాజిటేషన్ మాత్రం కాదు, అది మాత్రం 100% చెప్పొచ్చు. దీంట్లో అనేక మంది అసాంఘిక శక్తులు దీంట్లో ఉన్నాయి. అది ఎవరి టీము, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళకి ఏం పని ఇక్కడ అనేది అదంతా తర్వాత విషయం. ఇన్వెస్టిగేషన్ లో అవన్నీ తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఎట్టయితే దాడి చేశారో, పోలీసులు వాళ్ళు హాంట్ చేసి వెంటబడి వాళ్ళందరినీ భయంకరంగా కొట్టినటువంటి సన్నివేశాలు అటువంటి వీడియోలు వస్తున్నాయి. అట్లాగే ఇంకా అనేక రకాలైనటువంటి వీడియోలు దాంట్లో కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి మోడీని గురించి చేసినటువంటి అనేక రకాల వ్యాఖ్యలు, దేశాన్ని తొక్కడే చేస్తామని చెప్పి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అట్లాగే పన్ను దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా నిన్న ఒక వీడియో వచ్చింది. నేను కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళతో మాట్లాడాను. మీ యాజిటేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆగడానికి వీల్లేదు, కొనసాగించండి, భారతదేశాన్ని ముక్కలు చేయాలంటూ పన్ను చేసినటువంటి ఒక వీడియో కూడా బహుళ ప్రచారంలో ఉంది. కాబట్టి ఇట్లా ఎవరి వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి అనేక రకాల అంశాలు దీంట్లో ప్రధానంగా ఉన్నాయి. ఇలా అందుకే ప్రధానమంత్రి కానీ, మిగిలిన మంత్రులు, సహచరులు కానీ ఉద్రిక్తభరితమైనటువంటి నిర్ణయాలు కానీ, ఆవేశపూర్తి నిర్ణయాలు కానీ తీసుకోవట్లేదు. అందుకే చాలా ప్రశాంతంగా వీలైనంత వరకు కన్విన్స్ చేయడానికి ట్రై చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే విద్యార్థుల మీద ఉన్నటువంటి కన్సర్న్ తో ఈ పని చేస్తున్నారని మనం భావించాలి. నిజంగా అట్లాగైతే చాలా సీరియస్ గా దీని మీద స్ట్రింజెంట్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కానీ అవి చేయట్లేదు. కారణం ఏంటంటే విద్యార్థుల యొక్క సమస్య ఇది. నీట్ ఎగ్జామ్ లో వాళ్ళు చాలా కోల్పోయారు కాబట్టి 17 మంది అధికారిక లెక్కల ప్రకారం 17 మంది దాదాపు ఆత్మహత్య చేసుకున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం 23 నుంచి 24 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి ఇంతమంది ప్రాణాలు తీసినటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థని ఖచ్చితంగా శిక్షించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యవస్థ పట్ల నాకు గౌరవం ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నారని మనం భావించవచ్చు. డెఫినెట్ గా దీంట్లో అనేక రకాల శక్తులు ఉన్నాయి. దీంట్లో పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులు ఉన్నాయి, బంగ్లాదేశ్ ప్రేరేపిత శక్తులు ఉన్నాయి, అట్లాగే యుఎస్ నుంచి ప్రేరేపిత శక్తులు ఉన్నాయి. ఇట్లా అనేక రకాల శక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒక్కొక్క అంశం నెమ్మదిగా ఐబీ నుంచి బయటకు వస్తుంది. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత కానీ ఏం జరుగుతుందని తెలిసే అవకాశం లేదు. అందువల్ల ఈ కోణాలన్నీ కూడా డిఫరెంట్ కోణాలు దాంట్లో కనిపిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రభావితమై విద్యార్థులు త్వరితగతిన అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేసి వాళ్ళ యొక్క జీవితాలని, వాళ్ళ యొక్క వ్యవస్థల్ని వాళ్ళు నాశనం చేసుకోవద్దు అనేది ప్రధానమైనటువంటి ఇష్యూగా ఆయన యొక్క ఈ వీడియో రిలీజ్ చేశారని భావించవచ్చు. అయితే శివప్రసాద్, అంటే అన్నింటికంటే ఎప్పుడైతే నీట్ ప్రశ్న పత్రాలు లీకేజ్ జరిగిందో దానికి వెంటనే స్పందించడమే కాకుండా విద్యార్థుల ఆత్మహత్యలు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పుడన్నా సరే కేంద్ర ప్రభుత్వం దాన్ని కాస్త సీరియస్ గా తీసుకొని దీనిపై ఇలా చర్యలు ఉంటాయి లేదా ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తున్నాం, విద్యార్థులు ఎవరు దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అంటే మనం చూసా నీట్ ఎప్పుడైతే లీకేజ్ అని వచ్చిందో దానికి సంబంధించి మీరు మరొకసారి ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఎగ్జామ్ ఫీ కట్టక్కర్లేదు, అలాంటి చాలా మైనర్ మామూలు విషయాలు చెప్పారు. దాన్ని అసలు అంత పెద్ద సీరియస్ గా తీసుకున్నట్టు దానికి సంబంధించి ప్రకటన అసలు రాలేదు. అంటే మన ఇంట్లో ఎవరు నీట్ విద్యార్థులు లేకపోయినా అది చూస్తే మనకే చాలా బాధాకరంగా అనిపించింది. మరి అలాంటి ఆ కుటుంబాలు ఉన్న వాళ్ళు డెఫినెట్ గా చాలా పెయిన్ వాళ్ళకి. దానికి సంబంధించి నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కాస్త అలసత్వం ప్రదర్శించింది అనుకోవచ్చా? డెఫినెట్ గా 100% మీరు చెప్పింది 100% రైట్. ఆ రోజు దీనికి సీరియస్ గా తీసుకునే ఆలోచన ఎందుకు ఎవరికి రాకపోవడం దురదృష్టకరం. ప్రధానమంత్రి అనేక రకాల ఇష్యూస్ మీద ఉంటారు, విదేశీ పర్యటనలు, విదేశీ వ్యవహారాలు, అనేక రకాల ఇష్యూస్ మీద ఉంటారు. దేశ రక్షణకు సంబంధించి అనేక అంశాల్లో అనేక రకాల చర్యలు, పక్క ఆయిల్ క్రైసిస్, ఇట్లాంటివన్నీ అనేక రకాల ఇబ్బందులు, బాధలు ఉన్నాయి. కానీ దానికి సంబంధించిన మంత్రి కనీసం అట్లీస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ అయినా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఉండవలసింది. అది తీసుకోలేకపోవడం వెరీ వెరీ రాంగ్ స్టెప్ ఫ్రమ్ ద ఎన్డీఏ గవర్నమెంట్ పార్ట్. డెఫినెట్ గా తీసుకుని ఉండాల్సింది. ప్రధానమంత్రి కానీ, అమిత్ షా కానీ కనీసం వాళ్ళైనా ప్రయత్నం చేసి ఉండాల్సింది. అవి చేయకపోవడమే దాదాపు ఇట్లాంటి పరిస్థితికి దారి తీస్తుందని కూడా పరోక్షంగా మనం చెప్పొచ్చు. పిల్లలు కోల్పోయినటువంటి తల్లిదండ్రులు ఒక్కడే పిల్లలు ఉంటారు, ఒక పిల్లాడు ఉండి ఉంటారు. ఆ పిల్లలు నీట్ రాసి ఉంటారు. ఈ భారంతో వాడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. ఆ కుటుంబాన్ని దిక్కేది రేపు పొద్దున. మీరు డబ్బులు ఇవ్వచ్చు కానీ ఆ పోయిన పిల్లల్ని తీసుకురాలేదు కదా. కానీ ఇవన్నీ ఎంతో తీవ్రమైనటువంటి బాధలు, తీవ్రమైనటువంటి ఆవేదన కలిగించేటటువంటి అంశాలు. తల్లిదండ్రుల యొక్క వేదనకి అంతే అక్కడ లేదు. అటువంటి వాటిని కనీసం ప్రభుత్వం బాధ్యతగా దాన్ని ఆ రోజే కన్సర్న్ చూపించి ఉంటే, ఆ రోజే దాని మీద ఒక స్టేట్మెంట్ చేసి వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఏం సహాయ సహకారాలు కావాలో అవన్నీ మాట్లాడి ఉంటుంటే పరిస్థితి కొంచెం డిఫరెంట్ గా ఉండేది. దాన్ని బేస్
చేసుకుని ఈ రోజు ఇదంతా కూడా జరుగుతుంది. కానీ ఇది కేవలం అంటే ఒకవైపు ఏమో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, ఒకవైపు వాళ్ళ చెప్పిన దాంట్లో ఉన్నటువంటి నిజం, విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకునేటటువంటి వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంగీకరించరాదనేటటువంటి నిజం. దాని మీద భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే దాని మీద వెంటనే యాక్షన్ తీసుకుంది, కానీ ఇటువంటి ఇప్పుడు మీరు చెప్పినటువంటి కన్సర్న్ చూపించలేదనేటటువంటి బాధ, వీటిని వినియోగించుకుందాం అనేటటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యవస్థలు, వీటన్నిటిని కూడా ఒకేసారి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేపాల్, బంగ్లాదేశ్ లాగా భారత్ లో కూడా జరగాలని ఆ కుట్రదారులందరూ కోరుకుంటున్నట్టుగా ప్రస్తుతం వస్తున్నటువంటి రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఎలాగైతే నేపాల్ లో గవర్నమెంట్ ని కూల్చేశారో, ఏ రకంగా అయితే బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసి ఆవిడ దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారో, అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా తేవాలనేది కుట్రదారుల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. వాటికి అవకాశం ఇవ్వకుండా ఆ రోజు కన్సర్న్ చూపించుంటే బాగుండేది. ప్రధానమంత్రికి, హోంమంత్రికి ఒక అవకాశం లేకపోతే సంబంధిత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయినా దాని మీద మాట్లాడి ఉండాల్సింది. అందుకే ఆయన రాజీనామా చేయమన్నప్పుడు నైతిక బాధ్యతగా ఆయన రాజీనామా చేస్తే బాగుండేది. ఆ పరిస్థితి రాలేదు, అది చేయలేదు ఇంతవరకు. ఎందుకని ప్రధానమంత్రి గారి, అమిత్ షా గారి దాని గురించి పట్టించుకోవట్లేదో తెలియదు. ఏదేమైనా ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగిస్తే మరింత తీవ్రమైనటువంటి పరిణామాలు అక్కడయ్యేటటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయని చూస్తున్నాను. అయితే శివప్రసాద్, ఢిల్లీలో పరిస్థితి అయితే ఇంకా ఎలా కనిపిస్తోంది? ఇప్పుడు ప్రధాని వీడియో రిలీజ్ తర్వాత కూడా ఇంకా ఇవాళ కూడా ఇంకా మరింత ఉధృతంగానే విద్యార్థుల నిరసన ఉండబోతోంది అనిపిస్తోందా? దీన్ని ఏ రకంగా తగ్గించడానికి ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు, ఏమనిపిస్తుంది శివప్రసాద్? మామూలుగా అయితే ప్రధానమంత్రి వీడియో రిలీజ్ చేసిన తర్వాత కొంతవరకు దానికి ప్రశాంతత కలిగేది, కొంతవరకు కష్టం చూపించారు అనేటటువంటి ఫీలింగ్ ఉండేది. కానీ కేవలం విద్యార్థుల యొక్క వ్యవస్థగా లేదు. మీరు కూడా మీరు వీడియోస్ చూడొచ్చు, దాంట్లో చూడొచ్చు. వాళ్ళు ఎవరు ఒకళ్ళు 30 ఏళ్ల వాళ్ళు, 35 ఏళ్ల వాళ్ళు, అనేక రకాల మంది గూండాలు, రౌడీలు, అనేక మంది చాలా మంది దాంట్లో మనకి కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి అందువల్ల వాళ్ళ విద్యార్థుల వ్యవస్థతో మాత్రమే ఇది నడిస్తే ఓకే, వాళ్ళకి కొంతవరకు శాంతి కలుగుతుంది. కానీ ఆ వ్యవస్థతో ఇది నడవట్లేదు. దట్ ఈస్ వెరీ క్లియర్. రెండు అనేక రకాల శక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది వెరీ క్లియర్. రాజకీయ పోరాటం కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఇష్యూని అటువైపు కాంగ్రెస్ పార్టీ నాకు ఓన్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేరుగా వెళ్లి ప్రధానమంత్రి హౌస్ ముట్టడికి ప్రయత్నం చేయడం, అక్కడ రోడ్డు మీద బైఠాయించడం, ఇవన్నీ ఏమనిపిస్తాయి? దాన్ని స్టార్ట్ చేసింది కాంగ్రెస్ జనతా పార్టీ. 20 రోజులుగా వాడు దీక్ష చేస్తుంటే అక్కడికి ఎప్పుడు రాహుల్ గాంధీ పెట్టినటువంటి పాపాన్ని పోలేదు, ప్రియాంక గాంధీ పెట్టిన పాపాన్ని పోలేదు, మల్లికార్జున ఖర్గే ఏ రోజు అక్కడ సందర్శించలేదు. కానీ ఒక్కసారి అది ఎప్పుడైతే ఫ్లేర్ అప్ ఇష్యూగా తీవ్రమైందో దాన్ని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మరొక నన్ను అసలు ఏం పట్టించుకోవట్లేదని చెప్పి సమాజ్వాదీ పార్టీ ఓపెన్ గానే బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇస్తూ నేను వాడితో కలిసి నేను మళ్ళీ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశాను. మరోవైపు చాలా తీవ్రంగా కాంగ్రెస్ దుయ్యబడుతోంది. మీరు ఎప్పుడు దీన్ని పట్టించుకోలేదు, ఈ రోజు మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అని చెప్పి కేజ్రీవాల్ మాట్లాడే సందర్భాలు చూసాం. అలాగే సోనం వాంగ్చుక్ భార్య కూడా మాట్లాడారు కాంగ్రెస్ కి సంబంధం దీంట్లో. ఇట్లా అనేక రకాల మంది అనేక రకాలుగా డిఫరెంట్ వాయిస్ అన్ని కూడా దీంట్లో వినిపిస్తున్నారు. ఇదేదో ఒక మహోద్యమం, ఇది మాదే అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. దీన్ని మేము ఫోన్ చేసుకున్నామని కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. మమ్మల్ని కలుపుకోలేదని చెప్పి మిగిలిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదంతా చాలా చిత్రమైనటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది మొత్తం అంతా. అందువల్ల తొందరగా శాంతిస్తుందని నేను అనుకోవడం లేదు. ఓన్లీ విద్యార్థులు అయితే ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత, ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత బహుశా కొంతవరకు ఆగే అవకాశం ఉంది. కానీ ఆ పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. ఇంకోటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఇష్యూగా కనిపిస్తోంది. ఆ రాజీనామా చేస్తుంటే దాని భారతీయ జనతా పార్టీ ఓటమిగా, ఎన్డీఏ గవర్నమెంట్ ఓటమిగా భావించాల్సినటువంటి అవసరం లేదు నిజానికి. ఎందుకంటే ఎవరికి నైతికంగా ఏమైనా యాక్సిడెంట్ జరిగినా, మేజర్ ప్రమాదాలు ఏమైనా జరిగినా రాజీనామా చేసినటువంటి మంత్రులు చాలా మంది ఉన్నారు, చాలా పెద్ద గొప్ప స్థాయి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాంట్లో పోయేదేం లేదు. ఇంద్రాజీ గారు తప్పు చేశారు, ఆయన రాజీనామా చేయట్లేదు, ఇట్స్ ఓకే. కానీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం అనేది మాత్రం మర్యాదగా ఉండేది. వారి డిమాండ్ కూడా నెరవేరినట్టుగా ఉండేది. అప్పుడు కూడా దీన్ని కొనసాగిస్తే అప్పుడు విచ్ఛిన్నకర శక్తులు ఏం చేస్తాయి అనేది వేచి చూడవలసి ఉంది. కానీ ఆ స్టెప్ ప్రధానమంత్రి గారిని, మిగిలినటువంటి మంత్రివర్గం గారిని తీసుకోవట్లేదు. ఇవాళ క్యాబినెట్ లో ఏమైనా తీసుకుంటారేమో, ఒకవేళ తెలియదు. ఆ స్టెప్ కనుక తీసుకుంటే కొంతవరకు సర్దుమణిగే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్.